పుష్ప ఏ ప్రదీప్ నాటికోడు ఉందనా ఎందుకురా నాటికోడు తినేడు కాదలే నువ్వు ఏం మనుషులేవు అనేక గొర్రెలు పొట్టేళ్ళు అనేక మామూలు ఫారం కోళ్ళు చేపలు అంటే ఎంతనా తినేవన తక్కువ చల్లే మరి నీకు నాటుకోడు కావాలంటారా ప్రదీప పరసము పట్టిందినా పరసం పట్టింది నాటికోడు తాగితే రసం అట్టే అమ్ముకి జొల్లు పెట్టుకుని తాగితే పరసం అంతా దిగిపోతుందినా బ్రహ్మాండంగా ఏ చూడరా మా చిట్టి మల్లగాడు ఉన్నాడు కదా మా చిట్టి మల్లగాడు సంక్రాంతి భరిలో నీ అక్క 4 కోళ్ళని కాలుతోనే ఇట్లా రాయలసీమ పౌరుషం చూపిస్తాడు లే సచ్చిన కోళ్ళని నీకే సబ్బలే నిజంగా గ్యారంటీగా ఏయ్ ఏమలే వీడు దిగినాడంటే ఆ పక్కడు వీడు దిగుడు ఇంకా కాళ్ళు రాయలు రప్పులు కొట్టుకుంటూ పోల్సిందే వాడు ఇంకా చుట్టుగాల్లో పోయినట్టే ఇంకా పోలే ఎక్కువ చూడండి జిస్టికి నిడిసా నా సిట్టి మల్ల గానికి జిస్ట్ కింద తగలేనాపా ఇంకా ఉండు దీన్ని గంప కింద పుచ్చిపెట్టి దీనికి పోయి ఒక బట్టి సారా ప్యాకెట్ తెస్తా కానీ సిట్టి మల్ల నువ్వు ఈడే ఉండరా నీకు భయ్యా నీ అక్క బట్టి సారా తీసుకొని వస్తాను డైలీలే ఇంక సంక్రాంతి వచ్చిందరూ నీకు పండుగరా ఇంకా అక్కడ ఈరగాడు ఎక్కకపోయినాడు దీని గురించి బాగా గొప్పగా చెప్తున్నాడు దీని రసమే తాగితే ఈ సంవత్సరం అంతా బ్రహ్మాండంగా ఉంటుంది దీన్నే లేపితే ఎదారు ఉండదు అక్కడ బట్టి సారా ఫ్రెష్ కాల్చమని చెప్పినాను చిటిమల్లు ఎవరన్నా చిట్టుమల్లి అడిగిపోయింది ఎవడు కన్నా గిన పడింది ప్రదీప్ గారిని అడిగితే తెలుస్తుంది ప్రదీప్ లే మన చిట్టుమల్లి కానీ లేపినారులే అప్పుడే ఏందోరా నాకేమో అర్థమే కావటం లేదురా దానికి కొంచెం బట్టి సారా తాపిద్దాం అనుకుంటున్నా ఇంకా పొయ్యి వచ్చే లోపల లే గంప కింద లేపేస్తున్నారా ఊరు లేపిడ్డారు పెద్ద పెద్ద పందెం ఒప్పుకున్నాను రా వెనక చాలా డబ్బులు వచ్చాయిరా ఒప్పుకున్నావు కానీ పొయ్యి ఎదుగు పో ఏడా మళ్ళా పండుగ దగ్గర ఎవరు తీసుకొచ్చులే ఎవరు తీసుకెట్టారు నాకెట్లు తెలుస్తుంది మాట్లాడతాను లే మన గేర్ నాయలు ఎవరమే పడింది లేదు మనకి పడితే మన గేరోళ్ళే పడాలా ఏ రోజులు ఎటు పడుతుందా లే ఇట్లా కాదు చూడు గేరోళ్ళందరికీ నా పవర్ ఏందో చూపిస్తాయి నా కొడుకులు ఒక్కొక్కనికి నా కొడుకులే నా కోడి కొట్టేసింది లే కాడు మాంతో నా కొడకల్లారా కట్ట 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 కొడతారు లే ఎవడులే బడు మర్యాద నా కోడి నాకు ఇయ్యాల గేర్ నా కొడుకులు ఎవడో కొట్టేసిన లే నా కోడిని చూసినావా నువ్వు చూసినావా ఎవడి కోడి కూర వాసన వచ్చింది అనుకో వాడిని తొడలు కొస్తలే నా కాడమన్నా ఎవడులే వాడు నడుస్తున్నా కొడకల్లారా రండి ఏమైంది ఇట్లా అడ్డుకున్నావు దావు అడ్డుకున్నావు కాదా ముసలాడా నా చిట్టు మళ్ళీ ఎవడు ఎత్తినాడు ఎవడు ఎత్తిపోయాడు ఈ గేర్లో ఈ గేర్లో ఎవడు లేడా అట్టవాడు నువ్వు చూసినావా నాకు తెలుదయా నీ దారి నువ్వు చక్కగా నడువుయా నాకేం పాడైపోయింది రిమ్ము చెవులు వచ్చింది నీ దారి నువ్వు నా దారికి తగలొద్దు నా దారిలోకి రావద్దు అబ్బా చెప్పు వస్తారే ఫోన్ మళ్ళా మాట్లాడుతూ నాకు పెద్ద సమస్య వచ్చి పడింది ఏం బామర్ది ఏమైంది ఏం చేస్తావు బావా వాడు ఈరాగాడు పందెం గిడిచిందట కోడే దాన్ని తిన్నాను వాడు కారబాడు వేసుకొని చొందులు తిరుగుతున్నాడు సిక్కితే ఎముకలని పిండి చేసేటట్లు దొంగలు తినే బుద్ధి ఇంకా నీకు మానే ఏం చేస్తావు తిన్నాను ఏం మనసు నువ్వు కాదు వాడు ఆ కాడ మనసుకొని సొంత తిరుగుతాడు ఫుల్ పబ్లిసిటీ ఉంది దొరికితే ఇంతొక దొక్కట్లు వస్తాను నిన్ను ఏదో అట్లా ఎలుపు చేయబోవా సరే ఓ పని చేస్తావా తుప్పుడు ఆడేసినావు కూడదు ఇంటి అనుకుంది బావా ఎత్తి కూడా దొడ్లేకేసినావా ఓ పని చెయ్య ఒక గీకి తీసుకొని వచ్చి బారా మసాలా కానీ ఇంటి ముందు వేసాడే
వేసినావనుకో వాడు సేమ్ దున్నుపోత సైజులో నేను దున్నుపోతలు కొట్టడానికి కొట్టాడతారా సరేలే నువ్వు తప్పించుకోవచ్చు దీంట్లో బాబా మంచి ఐడియా అవుతుంది దేవుడు బాగున్నాక నువ్వు పని చేయపో వేసేస్తావు రైపో గేర్లో ఇదిరా అనా ఏ పద్ధతి నుంచి కాడమ పక్కన దిగుతున్నారా నాకు ఏం లేదన్నా నా పందెం కోడి ఇప్పుడు సంక్రాంతి వస్తుందని కోడిని బాగా రెడీ చేసిన అది చూస్తాను దానికి అది సరే దాబ్దామని 4 సుక్కులు పొయ్యి వచ్చే లోపల వాడి యొక్క గంప కింద మట్ట సంగలు లేపినా ఎవడో మన గేరోడే వాడినోడు అనా అనా అందరికి ఐడియాలు ఇస్తాంట ఒక అంజన్ కప్ అన్న వేసి చూసాం పన్న యాడ ఎంత ఉందో అని దీనికి అంజన్ కప్ తాగ పని లేదా ఇప్పుడు వాడు కోడి తింటాడు తుప్పుడని తిన్నాడు కదా అవునవునా ఎవరి ఇంటి మీద కోడికి కనపడుతున్నాయో వాడిని సప్పరించి పరేసాడు వాడేసింటాడు నువ్వు వెళ్ళిపో ఇంకా గేర్ లో నేనేమని చేయను నన్ను టచ్ చేద్దాం పో నేను చూసుకుంటా బా వేసేసాడు బాగా వేసేసాడు గేర్లో ఎవరు కొంపగాడు ఇది పర్లేదు ఇది వీని ఇంటికాడికి ఎట్ట వచ్చింది ఒక్క ఊరు దారం పోతే తింటా నా కొడుకు మట్ట సంగ లేపినాడు నాది లే రాలే లే బారా బయటలే కాదలే ఏంది ఇది ఇది పెద్దది పుంజు కూడా పందెం కూడా తెచ్చినావు ఏమే ఇంత పెద్ద తెచ్చినావు పందెం కోడి ఈకే కదా ఇది మళ్ళీ ఈ ఈక నా కోడిది ఓనా ఉంటే ఉన్నించుకో మర్చనం పెట్టుకోపా కాదలే ఈ ఈక నీ కొంపకాడికి ఎట్లా వచ్చా అదే వచ్చింటే కాలుకి వచ్చిండు అదే అదేమన్నా రాయా గుండ్రాయా ఈ కాదు గాలికి ఆటకంటే ఆట తిరుగుతుంటుంది అది నా కోడి కొట్టేసినారా అవునా మరి కొట్టేసింది ఎవరో పద కాకమ్మ కథలు గువ్వమ్మ కథలు నా దగ్గర చెల్లవు పడక మంచిగా నాకేం 1,00,000 రూపాయలు కట్టి నా కోడిదే ఏ పత్తిన వచ్చి రంగు పెట్టుకుంటున్నా ఇంట్లో ముందర నువ్వు అవులా చేస్తున్నావా పత్తిన లేచా ఏం పత్తిన ఈ ఇందులో పత్తిలో నువ్వు ఇల్లు కాడు పండుగల పుట్ల సంక్రాంతి పండుగ పుట్ల చూస్తా నీ కథ పత్తిలో మళ్ళీగా ఇడిచలేదురా ఏదిలేని కథ చెప్పులే కోడి ఈక ఇంటి ముందు పడిందని రంగు పెట్టుకుంటే కొత్తాలే ఇంట్లో చికెన్ చేసినా పూజ చేసినారంట మళ్ళీ నీ కథ ఊరికే ఉందిలే వాడు చెప్తా చెప్పురా వాడు తొడగొట్టే విధానము వాడు మీసం తిప్పే విధానం పౌరుషం అంతా నా కోడిదే వానికంత సీన్ లేదు వాడు తుస్సుడమ్మగాడు ఆ తొడగొడతాంటే నా కోడి తిన్నాడు వాడు ఇండ్ల ముందు వచ్చి కలిసి కరెక్ట్ కాదు పండగ ముందర నువ్వు పంచాయతీ వేపించి నీ కోడి నీకు ఇప్పిస్తాను పోయాడా ఇప్పిస్తావు కదా ఇప్పిస్తాపా చూసి ఇడిచి పెడుతున్నావు రావద్దు నువ్వు కోడి లెగ్ పీస్ తింటుండే నిన్ను చూసి ఇడిచి పెట్టావాడిని పీసులు కొట్టినట్లు కొట్టుకుంటూ మనం పెడుతూ బావ ఇద్దరికే సరే దిక్కులు కోదా కానీ ఏమైనా ఉందా లేదా మళ్ళీ పులుసు ఉంది బావా పులుసా ఇలా కనిపిస్తాను కోట మంది తెచ్చుకుంటా తీసుకొని రాబోయింది తీసుకొస్తా అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మిమ్మల్ని అందరూ నవ్వించడానికి మా ఈ చిన్న ప్రయత్నం. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే 10 మందితో పంచుకోండి. మీ అందరి బ్లెస్సింగ్స్ అండ్ మీ అందరి సపోర్ట్ వల్ల మేము ఇంకా ముందుకు వెళ్ళాలని ఈ మకర సంక్రాంతి సందర్భంగా భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, అదేవిధంగా మీరు అందరూ బాగుండాలని, ప్రతి ఒక్కరికి మంచి జరగాలనేసి అండ్ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు.